నెల్లూరులో వైవిధ్య కళ్యాణ విఘ్నేశ్వరాలయంలో వినాయక చతుర్థిని పురస్కరించుకుని నవరాత్రి ఆరాధన విశేషంగా జరగనుంది. నగరంలో అనేక చోట్ల భారీ వినాయక విగ్రహాలు కొలువు తీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేష్ చతుర్థి పూజల్లో భాగంగా కళ్యాణ విఘ్నేశ్వరాలయంలో నిర్వహించే వైవిధ్య వేడుకపై ఆలయ ప్రధాన అర్చకులు భక్తులతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ భరిత సమాచారం అందిస్తారు. ఓం గణేశాయ నమః. ఇక్కడ మనం చూసినట్టయితే వినాయక చతుర్థి మహాపర్వదినం. ప్రపంచానికంతా కూడా, విశ్వానికంతా కూడా పర్వదినం. ముల్లోకాలకు కూడా ఆరాధ్య దైవుడు వినాయకుడు. సకల గణాలకు అధిపతి అయిన స్వామిని పూజించే వినాయక చతుర్థిని పురస్కరించుకొని ఇక్కడ నెల్లూరులో విశేష వైభవం కొనసాగుతూ ఉంది. గాంధీనగర్ రోడ్ కళ్యాణ విఘ్నేశ్వరుని ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు వినాయక చతుర్థిని పురస్కరించుకొని ఇక్కడ నవరాత్రి ఆరాధన కొనసాగుతుంది. ఇది ఎంతో విశేష వైభవం. ఇక్కడ మనకు నెల్లూరులో కాశీ రామేశ్వరం యాత్ర చేసే మునులు యాత్రలు సాగించిన ప్రాంతం ఇదంతా కూడా. అనేక మంది మునీశ్వరులు ఇక్కడ విశ్రమించి ఇక్కడ మహిమాన్విత పెన్నా నది ఒడ్డున ఇక్కడ మహిమాన్విత ప్రాంతం ఇది. పూర్వం కశ్యప మహాముని క్షిక్షేత్రాలను స్థాపించి ఇక్కడ నెల్లూరుకి ఎంతో విశిష్ట వైభవాన్ని చేకూర్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే కళ్యాణ విఘ్నేశ్వరుని ఈ ఆలయ విశేషం మనం తెలుసుకుందాం. ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు కళ్యాణ విఘ్నేశ్వరుని ఆరాధన, ఈరోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి వినాయక చతుర్థితో. ఇక్కడ ఉండే విశేష వైభవం ఏంటి, ఇక్కడ ఆ ప్రాధాన్యత ఏంటి? గణపతే నమః. ముందుగా భక్తులందరూ కూడాను వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని మన గాంధీలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ విఘ్నేశ్వర దేవస్థానంలో 6 రోజుల పాటు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు ఉదయాన్నే 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకొని తర్వాత వెంటనే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. వెంటనే వ్రత కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయంకాలం పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. రెండో రోజు రేపు మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి ఉట్టి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుందమ్మా. తర్వాత మూడో రోజు పక్క రోజు ఉదయాన్నే మనకి సాయంకాలం 5 గంటలకి కళ్యాణ మహోత్సవం సిద్ధి బుద్ధి సమేత కళ్యాణ చాలా విశేషంగా నెల్లూరు జిల్లాలో తలమానికంగా చేస్తూ ఉన్నాము. 4వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం. 5వ రోజు ఊరేగ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 6వ రోజు ఏకాదశ మహోత్సవ కార్యక్రమం కూడా ఎవరైనా సంతానం లేని వారికి ఫలతాంబూలాలు ఇస్తూ ఉంటాము. చాలా విశేషంగా చాలామందికి సంతానం కలిగింది మన గుళ్ళో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా మన గుళ్ళో కళ్యాణ విఘ్నేశ్వరుడు కాబట్టి ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన గుళ్ళో వచ్చేసి స్వామివారికి అక్షంతలు ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా వివాహం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో చాలా విషయంగా ఉంది. తర్వాత భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ కళ్యాణ చాలా విశేషంగా ప్రసిద్ధించారు. ఈ కాలంలో మన గుడి యొక్క స్థాపన చేసి 46 సంవత్సరాల నుంచి స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నవి. కావున ప్రతి ఒక్కరు భక్తులు కూడాను ఈ 6 రోజులకు వచ్చే స్వామివారి రోజు గుడికి వచ్చి ఆ స్వామి యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇదే జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్టయితే ఇక్కడ కళ్యాణ విఘ్నేశ్వరుని ఉత్సవాలు ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దని సర్వాభరణ సుందరంగా స్వామిని అలంకరించి ఈరోజు ఉత్సవాలుగా స్వామి భక్తులకు దర్శనమే ఉన్నారు. ఇక్కడ గ్రామోత్సవాన్ని నిర్వహించి భక్తులకు దర్శనమిచ్చే ఒక కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. అంతరాలయంలో స్వామి అలంకరణ అత్యంత విశేషంగా ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ మనకు అర్చకులు ఎంతో ప్రీతికరంగా భక్తులకు అభిషాలకు అనుగుణంగా ఇక్కడ స్వామిని అలంకరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే వినాయక చతుర్థిని పురస్కరించుకుని భక్తులంతా కూడా ఇక్కడికి తరలి రావడం, స్వామిని దర్శించి కళ్యాణ విఘ్నేశ్వరుని దర్శించి అనేక భోగ భాగ్యాలను ఇక్కడ పొందడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలోనే వైవిధ్యంగా ఇక్కడ కళ్యాణ విఘ్నేశ్వరుని ఆలయం కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మహిళలు ఈ కార్యక్రమంలో ఇక్కడ జరిగే కార్యక్రమంలో కళ్యాణ విఘ్నేశ్వరుని కార్యక్రమంలో ఎక్కడ కూడా విఘ్నేశ్వరుడు ఏకరూపంగా ఉంటారు. ఇక్కడైతే సిద్ధి బుద్ధి సమేతంగా కళ్యాణ విఘ్నేశ్వరుడిగా ఇక్కడ ఉండడం విశిష్ట వైభవంగా కొనసాగుతుంది, వైవిధ్యంగా కొనసాగుతుంది. అమ్మా చెప్పండి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి, మీకు వాటి పట్ల ఉన్న విశ్వాసం ఏంటి? మాకు చాలా నమ్మకం అండి కళ్యాణ వినాయకుడు. మేము గుడికి ఎదురుగా అపార్ట్మెంట్లోనే ఉంటాము. చాలా విశేషంగా జరుగుతాయి ఇక్కడ. ధర్మకర్తలు అయితేమి, పూజారి అయితేమి చాలా నిష్టగా బాగా శుభ్రంగా నీట్గా చేస్తారు. ఒక నమ్మకం ఇక్కడ అందరికీ. ఇక ఈ మధ్యనే శిఖర కలశం చేశారు. చాలా బాగా బ్రహ్మోత్సవంగా పార్వతులు, దుర్గాదేవి చాలా చూసినట్టయితే కూడా ఈ కళ్యాణ
నవరాత్రి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? కానీ అలంకారాలు కానీ ఊరేగింపులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పల్లకి సేవలు కానీ ప్రతి బుధవారం కూడా స్వామివారికి కళ్యాణ విఘ్నేశ్వర స్వామివారికి పల్లకి సేవ జరగబడుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నేను గత 10 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తూ ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్దశి విశేష పూజలు, ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు, ఇప్పుడు నవరాత్రులు స్వామివారి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే స్వామిగా శ్రీ కళ్యాణ విఘ్నేశ్వర స్వామి ఈ ఆలయంలో వెలసి ఉన్నారు. విఘ్నేశ్వరుని ఆలయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు ఎంతో ఇష్టంగా అభీష్టంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్ నెల్లూరు.